ఫౌండర్ అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అలాగే మన మహోదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ మాస్టర్ గారికి, అలాగే మా కన్న తల్లిదండ్రులకి, తోడబుట్టిన వాళ్ళకి, అలాగే బంధువులకి, స్నేహితులకి, ఈ సకల చరాచర సృష్టికి, మన జూమ్ సెషన్ లో పాల్గొన్న ధ్యానులు జ్ఞానులందరికీ, అలాగే మనకి అద్భుతమైన పోస్ట్ వరిస్తున్న లలిత మేడం గారికి కూడా నా ఆ ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ ఆ నాకు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను అనుకుంటున్నాను. అయితే ఆ నాకు అప్పటికప్పుడే కాదండి, ఫస్ట్ ఎన్లైట్మెంట్ అనేది ఓ టాపిక్ ని అది మొదటిసారి నేను పత్రిజీ సార్ నోటి ద్వారా వినడం జరిగింది. అయితే దాంట్లో ఏంటంటే దాంట్లో భాగంగా అసలు ఎన్లైట్మెంట్ అంటే ఏంటి, దాంట్లో అవరోధాలు ఏముంటాయి, ఇలా ఎన్లైట్మెంట్ అసలు అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. నా పేరు సుజిత. నేను గవర్నమెంట్ స్కూల్లో ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను. అలాగే నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను మీతో. అయితే ఎన్లైట్మెంట్ అంటే అసలు ఫస్ట్ ఏంటంటే మనకి బ్రతికే జీవన విధానం అని అర్థం. దీనికి వ్యాస్ట్ గా చాలా పదాలకి చాలా వ్యాస్ట్ మీనింగ్ ఉంటుంది, చాలా డెప్త్ లో ఉంటుంది. అయితే సామాన్యంగా మనం చెప్పాలంటే బ్రతికే విధానమే. అంటే అన్నిట్లో కూడా చూడండి, మనం కూర్చున్నా, నించున్నా, మాట్లాడినా, అంటే ఏది చేసినా ఎన్లైట్మెంట్ లో భాగమే అన్నమాట. ఏదో చేస్తే ఋషుల్లా ఉంటేనే ఎన్లైట్మెంట్ అని కాకుండా, అయితే ఆ చివరికి మనకి ఎవరికైనా సరే కావాల్సింది ఏంటంటే మోక్షం వస్తుంది అనమాట. చివరికి ఎన్లైట్మెంట్ ద్వారా జరిగేది మోక్షం. అయితే అతను తనంతట తాను జ్ఞానిని అని తెలుసుకుంటాడు. దేని ద్వారా తెలుసుకుంటాడంటే మళ్ళీ మొదటికి వస్తాం అనమాట. శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే ఎన్లైట్మెంట్ కాగలుగుతారు. అంటే దీనికి కొన్ని శరణాగతి ఉంటుందన్నమాట ధ్యానంలో. అంటే 41 డేస్ కూడా మనం ఆలోచన రహిత స్థితిలో కొన్ని డేస్ గడపగలిగితే సంతోషంగా, అప్పుడు ఎన్లైట్మెంట్ అనడానికి ఒక మార్గం ఏర్పడుతుందన్నమాట. అంటే పత్రి సార్ చెప్తారు, ధ్యానం చెప్పేవారు పరమాత్మ అని, ధ్యానం చెయ్యని వాడు మూర్ఖాత్మ అని, అలాగే మాంసం తినేవాడు రాక్షసాత్మ అని, అలాగే ధ్యానం చేసేవారు మహాత్మ, అలాగే మంచి చెప్పాడు శుభాత్మ అని. ఇలా ఆ ఆ, అంటే ఇలా రకరకాల ఆత్మల గురించి చెప్పడం జరిగింది. అయితే అసలు పత్రి సార్ మాటల్లో ఎన్లైట్మెంట్ అంటే ఒక ఇంగ్లీష్ పదం. అంటే తెలుగులో కూడా దీనికి పదానికి అర్థాలు ఏంటంటే కొన్ని భావజాలం ఉంటుందన్నమాట. అంటే ఒక దివ్యమైన జీవన విధానం అని అంటారు. అంటే ఒక పరిణితి చెందిన మానవ విధానంగా చెప్పవచ్చు అన్నమాట. అంటే ఇదంతా ఒక సమాజంలో, అంటే ఒక సభ్య సమాజంలో విస్తృతమైన మనో దృక్పథం అని పదంగా తోస్తుంది అనమాట, తెలుగులో అయితే స్పష్టంగా చెప్పాలంటే. అంటే ఈ సోషల్ లైఫ్ లో ఒక పరిణితి కలిగిన ఒక శక్తిగా జీవించే విధానం, అంటే సరైన పరిణితి చెందిన మానవ వ్యవహార శైలి అని అర్థం అనమాట. అంటే దీని గురించి, ఎన్లైట్మెంట్ గురించి తెలుసుకోవాలంటే గనక, ప్రపంచంలో మానవుడు ఉదయం లేస్తాడు, ఆ ఏంటి పనికి వెళ్తాడు, తింటాడు, మళ్ళా పడుకుంటాడు, వ్యవహారాలన్నీ ప్రాపంచికంగా చేస్తాడు. కానీ తనకు తానుగా తన గురించి విలక్షణమైన వ్యక్తిని, అసలు ఎందుకు వచ్చాము ఈ భూమి మీద అని నిర్ధారించుకోవడం అనమాట. అంటే ఒక పరిణితి చెందిన మానవుడైతే ఎలా సరైన విధానంలో జీవించాలి, ఎలా కొనసాగించాలి అని ఆలోచిస్తాడనమాట. అంటే ఎన్లైట్మెంట్ కలిగిన వ్యక్తి. అయితే అలాంటి ఎలా సరైన పరిణితి కలిగిన మార్గాన్ని ఎంచుకొని ఆ పద్ధతిని తెలుసుకొని జీవిస్తాడనమాట. అలాంటి వ్యక్తిని మనం ఎన్లైట్మెంట్ కలిగిన వ్యక్తి అంటారనమాట. అయితే ఎన్లైట్మెంట్ అనే పదంలో మనకి ఉంది కదా, నేను ఇప్పుడు గదిలో ఉన్నానండి, రూమ్ లో లైట్ ఆఫ్ చేస్తే చీకటిగా ఉంటుంది, అంటే ఎన్లైట్మెంట్ లేని వ్యక్తిగా మనం పరిగణించవచ్చు. లైట్ ఆన్ చేసుకుంటాం అంటే
కాంతి కలిగిన వ్యక్తిని మనం ఎన్లైట్మెంట్ పర్సన్ అంటాం. ప్రకాశము, లైట్ అంటే ప్రకాశం అని అర్థం. దీనికి విరుద్ధమైనది చీకటి అన్నమాట. అంటే కొందరు మనుషుల్లో ప్రకాశవంతమైన జీవితం గడిపే వాళ్ళు ఉంటారు. కొంతమంది చీకటి బ్రతుకులు, అంటే వాళ్ళు ఏంటంటే ఇంకేం తెలుసుకోరు అనమాట. తినడం, పడుకోవడం, ఇంకంతే మామూలుగా రాక్షసత్వంగానే ఉంటారు. కానీ ఎన్లైట్మెంట్ ఉన్న వ్యక్తి మాత్రం ఏ పని చేయాలైనా భయాందోళన చెందడు. చాలా ధైర్యంగా, అసలు ఏదైనా ఒక విషయం, చీకటి అంటే భయం, అసలు ఏం జరుగుతుందో, చీకటిలో మనం కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ లోయ ఉందా లేకపోతే ఏముంది అనేది చివరి అడుగు వేసిన తర్వాత అయితే గాలిలో తేల్తాము, లేదా మనకి ఇంకొకటి అద్భుతమైన ప్రపంచం ఉంటుంది అని అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. ముందే ఏం జరుగుతుందో అని భయపడేవాడు ప్రకాశవంతమైన వ్యక్తి కాదు, ఎన్లైటెడ్ పర్సన్ కాదు. అలాగే ఎన్లైట్ లేని వాడిని ఏంటంటే ఫస్ట్ వాడికి థింగ్ ఏంటంటే భయమే వాడికి ప్రధానంగా. మరి ప్రతిదానికి భయపడే వాడికి ఎన్లైట్మెంట్ రాదు. ప్రతిదానికి చీకట్లో వెళ్ళాలంటే భయం. ఆ చీకటి అంటే ఎందుకు భయమో, ఎందుకు భయం అంటే కూడా చెప్పలేడు అనమాట అలాంటి వ్యక్తి. అయితే ప్రకాశవంతమైన వ్యక్తి ఎవరి వద్ద తల దించుకుని ఉండడు. ఇప్పుడు గడ్డి పువ్వు అనేదానికి గడ్డి పువ్వుకి సంబంధించిన వాల్యూ ఉంటుంది. అలాగే చామంతి పువ్వుకి చామంతి వాల్యూ ఉంటుంది. అలాగే తామర పువ్వుకి తామర దానికి వాల్యూ ఉంటుంది. సో ఎన్లైట్మెంట్ లేని వ్యక్తి అయితే నేను గడ్డి పోషణ కదా అని అంతటితోనే ఆలోచన విధానం అక్కడతోనే పోల్చుకుని ఆగిపోతాడు. కానీ ప్రకాశవంతమైన వ్యక్తి మాత్రం సత్యాన్ని గ్రహించి తను ముందు వరుసలో ఉంటాడనమాట. అంటే ఏ పరిస్థితి అయినా ఎందుకలా జరిగిందని ఆలోచించడం అనమాట. అజ్ఞానంలో అంటూ ఉండడు. అలాంటి వ్యక్తి మనం ఎన్లైటైన్ వ్యక్తిగా ఆలోచిస్తాం. అలాగే మన చుట్టూ ఏ పరిస్థితి ఉన్నా, ఏం జరిగినా సరే ఆ కారణాన్ని వెలికి పట్టుకునేవాడే ఎన్లైటెడ్ మాస్టర్. అయితే ఆ ఎన్లైటెడ్ మాస్టర్ కి ఏ పరిస్థితి కూడా ఆశ్చర్యంగా ఉండదన్నమాట. అంటే ఇది కాకతాళీయమే. అంటే ప్రతి పరిస్థితి దానికి డిజైన్ చేయబడి ఉంది, ఇది ఇలా జరగాలి కాబట్టి అలా జరిగింది, ప్రతి పరిస్థితి కరెక్టే అని తెలుసుకున్నవాడే ఎన్లైటెడ్ మాస్టర్. దేనికి తొందర పడడం అనమాట. కొంతమందికి ప్రతి పని తొందరే. ఎందుకు తొందర అంటారు పత్రిజీ సారు. తొందర పడకూడదు. ఎందుకు తొందర? ప్రతి నిమిషాన్ని కూడా సృజనాత్మకతగా గడిపేవాడే ఎన్లైటెడ్ మాస్టర్. ప్రతి ఒక్క నిమిషాన్ని వేస్ట్ చేసేవాడు ఎన్లైటెడ్ మాస్టర్ ఎప్పటికీ కాడు. ఒక క్షణం కూడా వృధా చేయడు ఎన్లైటెడ్ మాస్టర్. ప్రతి క్షణం ఏదో ఒక విద్య నేర్చుకుంటూనో, పిల్లలకు పాఠాలు చెప్తూనో, లేకపోతే ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తూనో ఎలాగో ఉంటాడు. కానీ పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేయడు. అలాగే ఒక శాస్త్రీయ దృక్పథం లేకపోతే కూడా ఎన్లైటెడ్ మాస్టర్ కాడు. అంటే శాస్త్రీయ దృక్పథం అంటే సైంటిఫిక్ గా ఆలోచిస్తాడు. అంటే సత్యాలు, సత్య దర్శనాలు అన్ని కూడా వంట పడతాయి అన్నమాట ఎన్లైటెడ్ మాస్టర్ కి. అంటే ఇలా ఉన్న వాళ్ళు, సైంటిఫిక్ రీజన్స్ తో ఉన్న వాళ్ళు ఎంత ఎత్తుకైనా ఎదిగే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. అంటే గౌతమ బుద్ధుడు అంటే మానవుడు వక్ర మార్గాల్లో మారాలన్నా ఎన్లైటెడ్ మాస్టర్ అవ్వాలా కాదా అన్నది కూడా మన ఇష్టమే. అంటే ఒక బుద్ధుడు, ఒక హిట్లర్ చూసుకుంటే, గౌతమ బుద్ధుడు అతను ఎన్లైటెడ్ మాస్టర్ కాగలిగాడు. అదే మనిషి ఏం చేస్తాడు? హిట్లర్ కాగబడిగాడు. కాబట్టి వక్ర మార్గంలో నడిచాడు. కాబట్టి ఎలా ఉండాలి అన్నది మనం మానవులుగా మనం నిర్ణయించుకోవాలి. సో పిఎస్ఎస్ఎం ఫామ్ లో జాయిన్ అయిన మాస్టర్స్ అందరూ కూడా ఎన్లైటెడ్ మాస్టర్స్ ఇక్కడ ఉన్నారంటే. సో అందుకే అంటే కొంతమంది చిన్నప్పుడు కాదు, కొంచెం పెద్ద అయిపోయాక, ఏజ్ అయిపోయాక మనం మాస్టర్ కావాలి, అప్పుడు ధ్యానంలోకి రావాలి, అప్పుడు తెలుసుకోవాలి, ఇంకా మేము ఇంకా చిన్నపిల్లలకు అప్పుడే ఏంటి అంటారు. అంటే భక్త ప్రహ్లాదుడు అనే అబ్బాయి 4 ఏళ్లకి తాను తెలుసుకున్నాడు. ఆయన ఎన్లైటెడ్ మాస్టర్ కాగలిగాడు. అలాగే 8 సంవత్సరాలకి ధ్రువుడు కూడా ఎన్లైటెడ్ మాస్టర్ కాగలిగారు. అలాగే 14 సంవత్సరాలకి వివేకానందుడు ఎన్లైటెడ్ మాస్టర్ కాగలిగారు. రమణ మహర్షి గారు అయితే 7th క్లాస్ లో ఉన్నప్పుడు తాను ఎవరు అంటూ తెలుసుకోగలిగారు అనమాట. సెర్చింగ్ మొదలు పెట్టారు ఎన్లైటెడ్ మాస్టర్ గారు.
సో ఇప్పుడే అవసరం లేదు అలా అనుకుంటే ఇంకెప్పటికీ కాలేకపోతారు. అంటే ఈ విషయాన్ని వెంటనే మనం ఎన్లైట్మెంట్ అనేది ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడే ఎన్లైట్మెంట్ అవకాశం ఉంటుంది. సో అసలు మామూలుగా వాట్ ఈజ్ ఎన్లైట్మెంట్ అనుకుంటే గనక దానికి జ్ఞానోదయము, ఇంకొక రకంగా చెప్పాలంటే జ్ఞానోదయం. అంటే చూడండి, జ్ఞానోదయం అంటే కంప్లీట్ గా ధ్యాన స్థితిలో ఉంటారు. ఇప్పుడు 41 days కూర్చున్నాం అనుకోండి, కంప్లీట్ గా ధ్యాన స్థితిలో. కొంతమంది 41 days 48 minutes కంప్లీట్ గా అలాగ ధ్యాన స్థితిలో, ఆలోచన రహిత స్థితిలో అలా కూర్చోగలిగితే గనక దాన్ని ఎన్లైట్మెంట్ మాస్టర్ గా తీసుకోవచ్చు అనమాట. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్ గా డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోవడము ఎన్లైట్మెంట్ మాస్టర్. అయితే దీన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా కొంచెం ఇంకొకలా చెప్పాలంటే కామన్ సెన్స్ గా, విచక్షణ జ్ఞానంగా చెప్తారు. ఇంకా డెప్త్ గా చెప్తే అంటే అవగాహన, ఏదైనా పరిస్థితిని, సిచ్యువేషన్, మనిషిని, దేన్నైనా కావచ్చు, మనం అదే అర్థం చేసుకోగలగడం, అవగాహన చేసుకోగలగడమే ఈ జ్ఞానాన్ని ఎన్లైట్మెంట్ గా భావిస్తాం అనమాట. అయితే మనకి మనసు పొరపొరాల్లో కూడా పాత సంబంధమైన అన్ని విషయాలు పర్లుగా మనకి ఉండిపోతూ ఉంటాయి కదండి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే సంఘటనలు గాని, వ్యక్తులు గాని అలా కరిగించుకోవడం ఎన్లైట్మెంట్ అన్నమాట కొంతకాలానికి. సో మనం అజ్ఞానం తొలగే కొలది మనకి ఎన్లైట్మెంట్ అనేది వస్తుంది. సో అవగాహన స్థితి రావాలి అంటే ప్రాక్టికల్ గా మనం ఆత్మ గురించిన అవగాహన, ఆత్మాగాహన పెరిగే కొద్దీ అలా ఎన్లైట్మెంట్ అవుతాం అన్నమాట. అంటే ఏదో జన్మలో ఉంటుంది మనకి అజ్ఞానం, అది ధ్యాన సాధన ద్వారా పోగొట్టుకుని ఎన్లైట్మెంట్ అవుతాం అన్నమాట. అంటే జ్ఞానోదయం పొందే ప్రత్యేకమైన మార్గాన్ని ఈ భౌతిక ప్రపంచంలో మన శరీరంతో పాటు ప్రపంచంలోని మనిషి ఆ ప్రయాణిస్తూ ఉంటాడు కదా. సో జనన మరణాల్లో చేసేది అని అనుకుంటారు. దీనికి సంబంధం లేనిది, అంటే స్వేచ్ఛగా ఉండడం అని అర్థం కూడా వస్తుంది. అయితే ఈ దిశగా మంచిగా అడుగులు వేస్తూ ఉంటే మనం సరైన దిశగా ప్రయాణిస్తూ ఉంటామని. అయితే చివరికి మనకు కావాల్సింది మోక్షాన్ని పొందుతాం. అంటే కుటుంబంలో ఉన్న వారికి జ్ఞానోదయంకి సంబంధం లేదు, ఫ్యామిలీలో ఉంటాం, ఫ్యామిలీ లైఫ్ లో ఉంటాం. సో జ్ఞానోదయం అనేది కావాలని మన కుటుంబాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. అందులో ఉంటూనే మనం ఇది చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఏంటి ప్రకృతిలోకి వెళ్ళిపోయి, అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటే వస్తుంది అనేది కాకుండా మనం ఫ్యామిలీలో ఉంటూ కూడా జ్ఞానోదయం వైపు మనం ఎవరైనా ఎప్పుడైనా సరే దానికి వెళ్ళవచ్చు అనమాట. లేకపోతే అంటే అలా వెళ్లే దిశలో మనకి ఏంటంటే ఒక స్టెప్ పడింది అంటే మనకి ఆధ్యాత్మిక శాస్త్రంలోకి వెళ్ళినట్టు, మన ఆత్మావగాహనలోకి వెళ్ళినట్టు. అయితే కొండల్లోకి వెళ్ళి చేసేదే ధ్యానం అని కాదనమాట. సో మనం జ్ఞానోదయానికి అవ్వాలి అంటే, మనం ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం అనుకుంటున్నాం కాబట్టి మన వేగంగా అప్పటికప్పుడే అనుకోగానే అయిపోయేది కూడా కాదు. అంటే దాని జర్నీ కూడా కొంచెం నెమ్మదిగా జరగాలి. ఏది చేసినా కూడా ఇన్నర్ జర్నీలోకి జరిగితే అప్పుడు సంసిద్ధులైతే మనం అప్పుడు జ్ఞానోదయం అన్నమాట. మనకి మరో రకంగా జిజ్ఞాస కూడా ఉండాలన్నమాట. అంటే తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఉండాలి. సో అలాగే చూడండి, ఒక సినిమాలోను ఇదేంటి బాబు మోహన్, కోట శ్రీనివాసరావు ఇద్దరు కలిసి మాయలోడు సినిమా అనుకుంటా. చిన్నప్పుడు చూసినప్పుడు ఒక బాంబు ఒక ఒక ఎందులోనండి ఒక బావిలో ఉంటది అనమాట. దాన్ని తాడు పట్టుకొని వెళ్తాడు. ఎందుకు, ఏమిటి, ఎలా, సౌందర్య అడగమంటది అనమాట, తెలుసుకోమంటుంది. అప్పుడు పెళ్లి చేసుకుంటా అంటుంది హీరోయిన్. ఇతను కమేడియన్ కదా, మరి వీళ్ళ నాన్న కమేడియన్, తీసుకుని వెళ్తారు ఇద్దరు. వెళ్ళిన తర్వాత ఇంత వైర్ ఉంటుంది, ఆ వైర్ పట్టుకొని వెళ్తా ఉంటారు. ఆ వెళ్ళలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ఈ పెట్టుంటాయి బాంబులు. పెట్టగానే అది అక్కడ డామ్ అని పేలుతాయి చివరికి. పేలిన తర్వాత వాళ్ళందరూ మసలా అయిపోతారు. ఇదేంట్రా ఇక్కడ తీసుకొచ్చాను, నా నాన్న కోపపడతాడు. అంటే ఫస్ట్ నిధి నిక్షేపాలన ఏమో చూద్దాం నాన్న డాడీ అంటాడు.
చివరాఖరికి ఏంట్రా ఇది అంటే, ఇది ఇక్కడ పెట్టారనే కదా, ఎందుకు ఏమిటి ఎలా అని తెలిసింది మనకి అని కంగారు పడక డాడీ అంటాడు అనమాట. అప్పుడు చాలా ఫన్నీగా ఉంటుంది అది. సో అలాగా ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించుకుంటూ మనం తెలుసుకోవాలన్నమాట. జ్ఞానోదయంలో మనకి ఉమ్, చూడండి, గౌతమ బుద్ధును స్థితిలో ఆయనకి ఇంకో మనకు పౌర్ణమి చేసుకుంటూ ఉంటాం. అంటే జ్ఞానోదయం అయింది ఆయనకి. అంటే ఆయనకి ఏంటంటే ఇది దుఃఖానికి కారణం కోరికలను ఒక అష్టాంగ మార్గం మనకు ఆధ్యాత్మిక శాస్త్రంలో మనకి ఉమ్, మన ఆ గ్రంథాలలో రాయబడి ఉంటుంది కదా, ఈ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని. సరే, ఇది ఒక ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించింది, అలాగే అది ఒక విద్య, అవేర్నెస్, మనకి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ కూడా. కానీ మన మన పాఠాలలో అవి లేవండి అసలు. ఎంతసేపు భౌతిక సంబంధమైన ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఇవి తక్కువ ఉన్నాయి మనకి అసలు క్లాసెస్ లో. అంటే మొత్తం చాప్టర్స్ అన్ని తీసేశారు అనమాట. కొన్ని ఆధ్యాత్మిక శాస్త్రం కూడా మనకి కలుపుకుంటే గనక అద్భుతమైన ఎన్లైటర్ మాస్టర్స్ అవుతారు. అంటే జీవితానికి ఉపయోగపడే సంబంధించిన శాస్త్రం కూడా వాళ్ళకి కల కలిస్తే గనక. అంటే పాతకాలంలో చూడండి, ఒకసారి వాళ్ళకి ఎన్లైట్ మాస్టర్స్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు చిన్నతనంలో కూడా అయిపోతారు. అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే సోల్ ని విడిచిపెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఓల్డ్స్ ఎక్కువ ఉంటాయి, 1000 ఓల్డ్స్ లాగా వాళ్ళకి పవర్ స్టేషన్ లాగా అయిపోతారు అనమాట. ఇంకేం ఉండదు ఆ సోల్ కి. వాళ్ళు వెంటనే చనిపోతారట. కానీ మనకి ఇప్పుడు న్యూ జనరేషన్ లో ఇప్పుడు మాత్రం సోల్స్ మన పని చక్కబెట్టుకుంటూనే మా ఎనర్జీస్ కి సరిపోతుందట. సో అలాగా మనకి ఏంటంటే ఫిజికల్ బాడీలో కూడా ఇంకా కొన్ని సంవత్సరాలు మనం జీవించవచ్చు అనమాట. సో అంటే దివ్యత్వం మనలోకి వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక జరుగుతూ ఉంటుంది. అది ఎలా జరుగుతుందంటే మార్పు ఖచ్చితంగా వస్తుంది, కానీ మన న్యాచురల్ గా ఎన్లైట్మెంట్ అవడం వల్ల. అంటే కొన్ని సిమ్టమ్స్ కంప్లీట్ గా వస్తూ ఉంటాయి మన బాడీలో. సో ఎన్లైట్మెంట్ అంటే మనకి ఫిజికల్ బాడీలో డిఎన్ఏలోను, జీన్స్ లోను. ఇప్పుడు మనకి ఫాదర్ మదర్ నుంచి కొన్ని జీన్స్ వస్తాయి కదండి, కొన్ని డిఎన్ఏ వస్తాయి కదా మనకి. సో అది మన పేరెంటల్ నుంచి వచ్చే డిఎన్ఏ. ఈ ట్రాన్స్ఫర్మేషన్లు అయితే మొత్తం ఇది మన ఓన్ డిఎన్ఏ మారిపోతుంది అనమాట. అంటే ఎన్లైట్మెంట్ అయిన తర్వాత అంటే మార్చేస్తుంది అనమాట ఓన్ స్ట్రక్చర్. మన స్ట్రక్చర్ మారిపోతుంది అనమాట కంప్లీట్ గా. మైండ్ ని, మన ఫిజికల్ బాడీని మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనమాట. సో సృష్టిలో యూనివర్సిటీల్లో 9652 ఎన్లైట్మెంట్ మాస్టర్స్ మాత్రమే ప్రపంచంలో ఉన్నారనమాట. సో చాలా తక్కువ మంది మాస్టర్స్ ఉన్నారు. సో ఇంకా ఫ్యూచర్ లో అవుతే ఇంకా వాళ్ళు ఈగో మానేసుకుని కంప్లీట్ గా సరెండర్ అయిపోవాలన్నమాట. అప్పుడు మనం ఎన్లైట్ మాస్టర్ గా అవగలుగుతాం. సో మనతో ఉన్న వాటిని ఏది ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి. ఆ సృష్టిలో ఏది ఎందుకు జరుగుతుందో కూడా అది కరెక్ట్ గా జరుగుతుంది. మనం మార్చలేం కదండి అది. ఆ సిచ్యువేషన్ ని కానీ ఏది తప్పు కాదనమాట. మనం ప్రతి వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటాం కదా, ఏది తప్పు కాదనమాట. సో యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అలాగే కంప్లీట్ గా ఎన్లైట్మెంట్ లోకి వెళ్ళలేకపోవడానికి రీజను యాక్సెప్టెన్సీ లేకపోవడం. అంటే ప్రతి మనిషికి కూడా ఎన్లైట్మెంట్ అనేది ఒక బర్త్ రైట్ అన్నమాట. పుట్టుకతో వచ్చే ఒక రైట్ అన్నమాట. అంటే ప్రతి మనిషి అవ్వాలని. కానీ అందరికీ ఇచ్చారు, కానీ సమానంగా మనం సమానత్వం తీసుకోవట్లేదు అనమాట మాస్టర్స్. సో మరి జన్మ ఉంటుందా లేదా పోస్ట్. ఇప్పుడు గనక ఈ ఎన్లైట్మెంట్ మాస్టర్ అయిన వాళ్ళకి ఇంకా ఇంకో జన్మ అవసరం లేదు, రారు కూడా. ఒకవేళ మళ్ళీ అవ్వకపోతే మళ్ళీ మనం పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి మళ్ళీ ముందుకు వస్తాం, మళ్ళా అవ్వాల్సిందే. సో ఈ ఎన్లైట్మెంట్ లో కూడా అవరాధాలు వస్తూ ఉంటాయండి వచ్చినప్పుడు. అంటే మనం గురువు, ఈ గురువు కాదు, ఆ గురువు కాదు, ఆ గురువు కాదు అని అన్ని గురువులు మారుస్తూ చివరాఖరికి ఆ అవరోధాలను ఏర్పడుతూ ఉంటాయి. అంటే గ్రూప్స్ గా మనం ఫౌండేషన్ లో ఉండొచ్చు, ఉంటూనే మనం మన ఎన్లైట్మెంట్ మనం అవుతూ ఉండొచ్చు అన్నమాట. సో చిన్న స్టోరీ ఏంటంటే, నేను ఒక చోట చదివింది. ఒక రోజుట బ్రహ్మ ఆలోచనలో పడ్డాడట. ఏమని? ప్రపంచాన్ని సృష్టించాను, పశుపక్షాద్యాలను సృష్టించాను, అయినా తృప్తి లేదు, ఎందుకని అనుకుంటున్నా అంట. అయితే మనిషి అని ఆయన ఏం చేశాడు?
ఎందుకని అనుకుని ఒక చిన్న ఆలోచన చేసి తనని తాను తిరిగి తిరిగి సృష్టించుకున్నాడట. మనిషి అని నామకరణం చేసుకున్నాడంట ఆయన. అన్ని తెలివితేటలని, సకల సామర్థ్యాల్ని ఇచ్చాడట సృష్టించి. అలాగే ధైర్యాన్ని, సాహసాన్ని, నమ్మకాన్ని, ముందు చూపు, ఆత్మవిశ్వాసం నిండా నింపేశాడట ఆయన. సో భూమి మీద వదిలేటప్పుడు బ్రహ్మకి భయం పట్టుకుందంట. వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతాడేమో అని భయం పట్టుకుందట ఆయనకి. వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలని అనుకున్నాడట. నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను, నాకు ఇవ్వందంట గద్ద. మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు, ఆ రోజు మళ్ళీ తీసేసుకుంటాడు అన్నాడట బ్రహ్మ. పోనీ నేను నేల అడుగుని దాచేస్తాను అందట ఎలక. మనిషి నేలను చీల్చి మరీ సాధించేసుకుంటాడు అన్నాడట. అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చి వచ్చిందంట. సరసత్తులన్నీ మనిషి లోపలే దాచేద్దాం ఉందంట కోతి. అదే బేష్ శబాష్ అని చెప్పి మనిషి అన్ని చోట్లకి వెళ్తాడు, అన్నింటినీ గెలుస్తాడు, కానీ తన లోపలికి తాను వెళ్ళడు. అంటే తనకు తనను తాను గెలిచే ప్రయత్నం చేయడు. అక్కడే దాచేద్దాం అన్నాడంట బ్రహ్మ. సో అప్పటి నుండి బలం మనిషి తనలోనే ఉంచుకొని బయట ఎక్కడో వెతుకుతూ ఉంటాడు అనమాట బ్రహ్మ చేసిన పనికి. సో సెర్చ్ ఫర్ అవర్ ఇన్నర్ పవర్ అని అంటారు. అంటే అన్ని కూడా ఎవ్రీథింగ్ ఈజ్ మనలోనే ఉంది అని. సో ఎన్లైట్మెంట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మన మనసుని ప్రశాంతంగా ఉంటే మన జీవితం తేలికగా ఉంటుంది అనమాట. ఎన్లైట్మెంట్ అంటే అలా నిజమైన ఆనందం బయట ఎక్కడో లేదు, మనలోనే ఉంటుంది అని. సో మనం నేను ఎవరు, సెల్ఫ్ అవేర్నెస్ అనేది ముఖ్యం. అలాగే ప్రశాంతంగా ఉంచుకోవడం ముఖ్యం. సో రియల్ లైఫ్ లోని మనకి చాలా టెన్షన్స్ వస్తూ ఉంటాయి, అంటే మనకు అవరోధాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని రిలాక్స్ చేసుకోవాలంటే మనకి టెన్షన్ లో ఉన్నప్పుడు కానీ ఇంకో రకంలో ఉన్నప్పుడు కానీ డీప్ బ్రెత్స్ తీసుకొని ఒక 5 సెకండ్స్ వదులుతూ ఉంటే కొంచెం అందులోంచి రిలాక్స్ అవుతాయి. అలాగే టెన్షన్ లో ఉంటే ప్రాబ్లమ్స్ కూడా వెంటనే కోపంలో రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం చెప్పాలి అంటే నేను కూడా కొన్ని పాటించి తీరాలన్నమాట. సో చెప్పడం ద్వారా నేను కూడా 50%, 40% న్యాయం చేయగలుగుతానని అనుకుంటున్నానండి. చెప్పడం ద్వారా నేను మీకు చెప్తున్నాను కాబట్టి నేను ఒక 40% న్యాయం చేస్తాను, నేర్చుకుంటాను. సో అన్ని చెప్తున్నారు కాబట్టి మేడం ఇవన్నీ పాటిస్తున్నారా అన్న డౌట్ మీకు రావచ్చు కదా. సో 40-50% వరకు నేను పాటిస్తాను. ఇంకా 40-60% వరకు ఎదగాలని ట్రై చేస్తాను. అదే ఎన్లైట్మెంట్. నాకు ఎంతవరకు నేను చేయగలుగుతాను. సో ఎన్లైట్మెంట్ లో అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. సో అలా గ్రూప్స్ ద్వారా ఈ మన ఈ ఫౌండేషన్స్ ద్వారా కూడా మనం ఎంత విజ్ఞానం సంపాదించుకుంటామో అలాగే ఎన్లైట్ అవుతూ ఉంటాం అన్నమాట గ్రూపుల్లో. సో ముందు మన సాధన నిరంతరం సాగుతుందా లేదా అనేది మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. చూడండి, బిజినెస్ చేసే పర్సన్స్ ఉంటారు, కూరగాయలు అమ్ముకుంటారు, లేదా వాళ్ళు ఏం చేస్తారు, ఈవినింగ్ అయ్యేసరికి లావాదేవీలు ఎంత జరిగే, ట్రాన్సాక్షన్స్ ఎంత అమ్మామో, ఎంత లాస్, ఎంత బిజినెస్ అయింది చూసుకుంటారు. అలాగే బ్యాంక్ వాళ్ళు కూడా ఇవాళ కస్టమర్స్ కి ఎంత లావాదేవీలు అయ్యాయని వాళ్ళు కూడా చూసుకుంటారు. అలాగే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం కూడా సాగుతుందా లేదా ఇది కూడా మనం చూసుకోవాలి కదా. మనం తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అన్ని చేయాలి. దాంతో పాటు సైమల్టేనియస్ గా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతవరకు సాగుతుంది అనేది ఒకసారి నైట్ పడుకునే ముందు 10 నిమిషాల ముందు సమీక్షించుకోవాలి. అంటే సింహమట తన వెనక్కి తిరిగి కొంత దూరం అడవిలోకి వచ్చిన తర్వాత అది వెనక్కి తిరిగి చూసుకుంటుందట. దాన్ని సింహావలోకనం అంటారు. మాకు బిఎడ్ లో చెప్తారు. మేము క్లాస్ అంతా చెప్పేసిన తర్వాత చివరికి అవుట్కమ్స్ ఏంటి వచ్చాయి అన్నది సింహావలోకనం అనేది ఒక క్యాప్షన్ ఉంటుంది, రీక్యాప్చులేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయండి. ప్రతి లెసన్ పీరియడ్ ప్లాన్, లెసన్ ప్లాన్, యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి అన్నమాట, పాఠ్య ప్రణాళికలు. సో అందులో ఉంటుందన్నమాట సమీక్ష. అలాగే ప్రతిదీ కూడా మనం ముందుగానే
పాట ఇది చెప్పాలి, ఇలా చెప్పాలి అని అనుకుని వెళ్ళడానికి అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా చెప్పేవి ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే అర్థం కానిది అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఎలా అర్థం అవుతుందో మనం చూసుకోవాల్సి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట. ఏదో జాబ్కి వెళ్ళాము, లేదంటే ఏదో మనకేదో ఇన్కమ్ వస్తుందని కాకుండా. సో చిన్నపిల్లలతో చెప్పడం అనేది చాలా టఫెస్ట్ జాబ్ అండి. అసలు నేను అది చెప్తా ఉంటే ప్రతిరోజు ఒక టఫెస్ట్ సిలబస్ లా ఉంటుంది నాకు. ఒక యుద్ధంలా ఉంటుందన్నమాట. వాళ్ళ ఎన్లైట్మెంట్ కి నేను అసలు సగం కూడా రీచ్ కాలేకపోతున్నాను. అలా ఉంటున్నారు. రోజు వెళ్తుంటే నన్ను క్వశ్చన్ మార్క్ లో పడేస్తున్నారు వాళ్ళు చూస్తుంటే. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు. నేను అందులో 50% స్ట్రాంగ్ ఉన్నానేమో. అంటే వాళ్ళని మనం కామ్ చేయనవసరం లేదు. అసలు వాళ్ళ స్టాండర్డ్ కి మనం ఎదగాలి ఫస్ట్. వాళ్ళని ఎంతసేపు కూర్చో తిట్టి కొట్టి లాభం లేదు. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు స్టాండర్డ్ లో స్టాండర్డ్ నేను పెంచుకోవాలి కదా. సో అలా అన్నమాట. సో సాయంత్రం మనం నిద్రపోయే ముందు ఒకసారి ఎఫ్ఎం చేసుకొని మనం పడుకునే ముందు ఒకసారి ఎఫ్ఎం చేసుకొని ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆరోగ్యం సరి లేకపోయినా అలాగే ఆర్థిక పరిస్థితులు మన ఇంట్లో మనకి ఏంటంటే హెల్త్ వెల్త్ రిలేషన్షిప్సే కదా మనకి మూడిట్లోనే ఎన్లైట్మెంట్ కావాలి. సో మనకి ఇందులో ఈ ఆరోగ్యం హెల్త్ వెల్త్ లేకపోతే రిలేషన్స్ బాగుండవు. రిలేషన్షిప్స్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా ఒకదాని మీద ఒకటి దాని ప్రభావం పడిపోతూ ఉంటుంది. సో చివరికి ఎలా ఉంటుంది వైఫ్ హస్బెండ్స్ లో పిల్లల్లో మధ్య మొత్తం నరకంలాగా ఫ్యామిలీ అంతా సిచ్యువేషన్స్ బాగుండవు. సో బుద్ధుని అష్టాంగ మార్గంలో జీవితం అంతా ఆయన తెలుసుకున్నది ఏంటంటే ఆయన వాడలో చూసింది ఏంటంటే దుఃఖంతో నిండిపోయింది ఈ ప్రపంచం. సో ఈ దుఃఖానికి కారణం కోరికలు. ఈ కోరికల్ని తగ్గించాలంటే ఈ అష్టాంగ మార్గం తయారు చేశారు అందుకే. సో ఇవన్నీ నేర్చుకోవాలంటే మన ఆధ్యాత్మిక శాస్త్రంలో అలవాటు చేసుకోవాలి. అలాగే సో మనకి కూడా చూడండి ఏది ఇస్తే అది లవ్ ఇస్తే లవ్ వస్తుంది, కోపం ఇస్తే కోపం వస్తుంది, ఏది ఇస్తే అదే మనకి రిటర్న్ వస్తాయి అనమాట. కానీ ధ్యానం గురించి చెప్పినా ధ్యానం ఇచ్చినా సరే మనకి మిగతా అన్ని మనం పొందుతాం అన్నమాట. సో అన్ని వస్తాయని. సో ఇది ఒక్కటి చేస్తే మనకి అంటే ఒకటి ఇస్తే 100 వస్తాయట. ధ్యానం ఇస్తే మనకి 100 రకాలు వస్తాయట. సో పత్రి సార్ మాటల్లో ఎన్లైట్మెంట్ ఈజ్ ఏ జర్నీ అంటారు. అంటే యాజ్ వెల్ యాజ్ డెస్టినేషన్ అని. సో బుద్ధునికి బోధి వృక్షం కింద అయితే ఎలా అయిందో మనకి కూడా అందరూ కూడా మంచి జ్ఞానోదయం కావాలని మంచి జిజ్ఞాస పరులుగా ఉండాలని అలాగే చక్కగా అందరూ ఇప్పుడు పిఎస్ఎస్ఎం లో ఉన్న ఇప్పుడు అందరూ కూడా ఎన్లైటెడ్ మాస్టర్సే. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్.